హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు, గౌతమి ప్రోటీన్ పౌడర్ చూపించు, మిల్క్లో వేసుకుని తాగేటట్టు పిల్లలకి వేరే వేరే ఆర్టిఫిషియల్గా ఈ బూస్ట్లు, బోర్న్విటాలు కొనకుండా ఇంట్లో చేసుకుని చేసి చూపించేటట్టు ఏమైనా చూపించవచ్చుగా అని చెప్పి చాలాసార్లు నాకు మెసేజ్ చేశారు, కమెంట్స్లో కూడా చెప్పారు, అడిగారు. సో వాళ్ళ కోసం ఒక మంచి హెల్దీ హోమ్ మేడ్ మిల్క్ పౌడర్, ప్రోటీన్ పౌడర్, నా ఫేవరెట్ రెసిపీ ఇది, నా సిగ్నేచర్ రెసిపీ అని కూడా అనొచ్చు అది. అలాగే ఇడ్లీలో కానీ, దోశలో కానీ, ఉప్మా మీద చల్లుకొని తినడానికి కానీ, రైస్లో తినడానికి కానీ, దేంట్లోకైనా బాగుండేట్టు, ఏమాత్రం వెగటు వాసన అంటే ఫ్లాక్స్ సీడ్స్కి కొంచెం ఒక రకమైన వెగటు ఫ్లేవర్ ఉంటుంది, ఆ వాసన లేకుండా హ్యాపీగా తినగలిగేట్టు ఒక మంచి పొడి చూపించబోతున్నా. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. సో ఫస్ట్ అయితే పొడి చూపిస్తున్నాను. ఆ పొడి కోసం నేను ఒక కప్పు, మెజర్మెంట్ ఎలా అంటే కప్పు తీసుకుంటే కప్పు, గిన్నె తీసుకుంటే గిన్నె, ఏదైతే అదే వాడండి మొత్తానికి. ఒక కప్పు అవిసె గింజలు తీసుకున్నాను. ఆ అవిసె గింజలు మనకి ప్యాన్లో వేసుకొని వేయించేటప్పుడు చిటపట చిటపట సౌండ్ రావాలన్నమాట, అది వచ్చేంత వరకు వేయించుకోవాలి. విన్నారు కదా, అలా సౌండ్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే గిన్నెలోకి తీసేసుకోండి. అదే దాంట్లో అవిసె గింజలు ఎన్ని అయితే తీసుకున్నారో అన్ని తెల్ల నువ్వులు, అన్ని ఈక్వల్ క్వాంటిటీ, అప్పుడే మనకి బ్యాలెన్స్డ్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇంకోటి, ఇది హెయిర్కి చాలా మంచిది. నేను చెప్పాను కదా 1 year హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ తీసుకున్నా అని, దాంట్లో భాగంగా నేను చేసుకున్న వాటిల్లో ఇది ఒక అద్భుతమైన బ్రహ్మాండమైన పొడి అనమాట. ఇది ఇడ్లీ ఏంటిలేండి, దోశ ఏంటి, ఉప్మా ఏంటి, నేను ఏది తిన్నా ప్రతి దాంట్లో డైలీ 1 స్పూన్ ఈ పొడి ఇంక్లూడ్ చేసుకుంటున్నా, కంపల్సరీ 1 స్పూన్. సో ఈ నువ్వులు కూడా మనకి వేయించినాక తెల్లగా వేగినట్టు కనిపిస్తాయి అన్నమాట. అలా కనిపించగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, అంతే. ఇవి రెండు వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇవి రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. అండ్ మిగిలినవన్నీ కొద్దిగా చూపిస్తాను అవి కూడా. అండ్ నెక్స్ట్ సేమ్ ప్యాన్లో కొద్దిగా వేయించుకోవడానికి సరిపడా ఒక 1.5 teaspoon నూనె, మీరు శనగ నూనె, నువ్వుల నూనె ఏది వాడతారనేది మీ ఇష్టం. ఒక 1.5 teaspoon నూనె వేసుకున్నాను. ఇందులో మనం ఏ కప్పుతో అయితే నువ్వులు, అవిసె గింజలు తీసుకున్నామో అదే గిన్నెతో 1/2 గిన్నె వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను. ఫుల్గా తీసుకున్నా తప్పలేదు, వేసుకోవచ్చు, బట్ నేను 1/2 గిన్నె తీసుకున్నా. ఇంకా అది మీ చాయిస్ అనమాట, కావాలంటే ఈక్వల్ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. వేరుశనగ గుళ్ళు తీసుకున్నా. అంతే క్వాంటిటీ కొబ్బరి వచ్చేసరికి కంప్లీట్ డ్రై కొబ్బరి కాదు, అలా అని చెప్పి కంప్లీట్ పచ్చి కొబ్బరి కాదు. కొట్టిన తర్వాత ఒక 1 week ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం డ్రై అవుతుంది, మరీ పచ్చిగా ఉండదు, అలాంటి డ్రైగా ఉండదు, అలాంటి కొబ్బరి తీసుకున్నా, అది బాగుంటుంది పొడుల్లోకి. అది ఒక 1/2 cup. అలాగే ఒక 10 నుంచి 12 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. అలాగే చెప్పాను కదా, వేరుశనగ గుళ్ళు క్వాంటిటీ మాత్రం మీరు కావాలంటే ఫుల్ కప్ కూడా తీసుకోవచ్చు, అది మీ చాయిస్. నెక్స్ట్ వచ్చేసరికి ఎండుమిర్చి ఏంటంటే మీకు స్పైస్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి. మీడియం స్పైస్ పిల్లలకు పెడుతున్నాం అనుకోండి, మరి ఓవర్ స్పైసీగా చెయ్యం. అదే పెద్దవాళ్ళు అనుకోండి కొద్దిగా స్పైస్ ఇష్టపడతారు. సో ఇదంతా ఎందుకు అనుకుంటే మీడియం స్పైస్. నేను 2 రకాల చిల్లీస్ వాడుతున్నా, కొంచెం కలర్ బాగుంటుంది అని చెప్పి కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అంటాం కదా, అలాంటివి వాడుతున్నాను. ఒక 2-3 అవి వేసాను. అలాగే గుంటూరు మిర్చి ఒక 4-5 అట్లా నా స్పైస్కి తగ్గట్టు వేసుకున్నాను అనమాట. అలాగే ఒక 1/2 cup కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు. 1/2 cup కాకపోతే ఇది కూడా ఫుల్ కప్ అయినా వేసుకోవచ్చు. అబ్బా, ఫుల్ కాదు, 2 కప్పులైనా వేసుకోవచ్చు. కావాలంటే ఇది ఇంకా డెలీషియస్గా, ఇంకా న్యూట్రిషియస్గా ఉండాలంటే కరివేపాకు 1/2 cup, మునగాకు 1/2 cup వేసుకోండి. జుట్టుకి చాలా మంచిది. అసలు ఈ హెయిర్ గురించి నేనైతే మాత్రం చాలా గట్టిగా డిసైడ్ అయిన అబ్బాయి ఈసారి జుట్టు బాగా పెంచుకోవాలని. ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడు జుట్టు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కట్ చేయించుతూ ఉంటా పెరుగుతూ ఉంటుంది, కట్ చేయించుతూ ఉంటా పెరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం నాకు పెద్ద జడ వేసుకోవాలని ఉంది, అందుకని చెప్పి జుట్టు మీద దృష్టి సారించాను అనమాట. సో ఇప్పుడైతే కరివేపాకు వేసుకున్నా, కావాలంటే మీరు 1 cup మునగాకు కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక పులుపుకి సరిపడా ఒక 2-3 రెబ్బల చింతపండు వచ్చేసి ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే మీ ఇష్టం, బట్ ఎన్హాన్స్ చేస్తుంది. ఈ టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి ఇంకో ఇంగ్రీడియంట్ కూడా వేసుకుంటాము. సో ఫస్ట్ అయితే ఏం చేశానంటే ఈ వేయించిన ఈ పదార్థాలన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో
టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు, పింక్ కళ్ళుప్పు ఉంటే పింక్ కళ్ళుప్పు, లేదా తెల్ల కళ్ళుప్పు ఉంటే తెల్ల కళ్ళుప్పు, ఏది ఉంటే అది. నా దగ్గర 2 ఉన్నాయి ప్రస్తుతానికి, చేతికి అందుబాటులో వైట్ది ఉంది, అది వేసాను అనమాట. అలాగే ఒక హాఫ్ స్పూన్ బెల్లం పొడి కానీ బెల్లం కానీ. ఎందుకు అంటారా, ఇలాంటి పొడుల్లో చిటికెడు బెల్లం చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అబ్బా, చాలా బాగుంటుంది. రైస్లో కలుపుకు తిన్నా, ఇడ్లీలో వేసుకున్నా కూడా. సో కొద్దిగా బెల్లం ఏమన్నాం కదా అని ఎక్కువ కాదు, కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ బెల్లం పొడి, లేదంటే ఒక చిన్న ముక్క అట్లా. సో వేసి ఒకసారి ముందు రఫ్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి జార్ కంటుకొని ఉంటుంది కదా, ఒకసారి అంతా కలుపుకోండి. అసలు ఇది వేయగానే ఇల్లంతా గుమగుమలు వచ్చేస్తాయి. అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ వేయకుండా ఇదే మనకి టెంప్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట, మంచి వాసన వస్తూ. సో ఇప్పుడు మనం వేయించి చల్లార్చుకున్న అవిసె గింజలు నువ్వులు మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని కూడా ఈ మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఈసారి ఎప్పుడన్నా, అంటే ఈ వీడియో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఈసారి ఎప్పుడన్నా ఒక వీడియోలో కంప్లీట్గా పూర్తిగా ఒక్క ఆంగ్ల పదము కూడా లేకుండా తెలుగులో మాట్లాడడానికి ట్రై చేయాలబ్బా, చేస్తా డెఫినెట్గా ఒకసారి. సో మొత్తం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా, చక్కగా మరీ ముద్దలాగా అవ్వదు, అలా అని చెప్పి మరీ పొడి పొడిగా రాదు, చేతికి అంటుకోకుండా. ఎందుకంటే కొద్దిగా నూనెలో వేయించుకున్నాం కదా, మనకేంటంటే చేతికి అంటుకోకుండా ఉండాలి పొడి ఎప్పుడైనా. ఎందుకంటే చేతికి అంటుకుంటుంది అంటే నెయ్యి ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. అదే మనం వేయించుకునేటప్పుడు కొద్దిగా నూనె, సహజంగానే నువ్వుల్లో కొద్దిగా నూనె ఉంటుంది, ఇవి ఉండడం వల్ల కొంచెం ఆయిలీగా వస్తుంది. దీనివల్ల తినేటప్పుడు ఎక్కువ నెయ్యి వేసుకోకుండా కొద్ది నెయ్యితో మనకు బాగా కలుస్తుంది అనమాట. ఇప్పుడైతే చూసారు కదా, చక్కగా అవిసె గింజల పొడి అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి వేసుకున్నాక టేస్ట్ చూస్తే పులుపు, కారం, తీపి అన్నీ సరిపోయినాయి. ఏం తగ్గింది అంటే ఉప్పు తగ్గింది అనిపించింది. ఉప్పు తగ్గింది అనిపించి కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను అనమాట. కానీ మీకు ఒక చిన్న పొరపాటు అనమాట ఇందులో ఏంటంటే, ఆ మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్రని మర్చిపోయాను అబ్బా, తర్వాత గుర్తొచ్చింది. టేస్ట్ చూశాక ఏదో ఒక ఫ్లేవర్ తగ్గుతుంది అని ఆలోచిస్తే జీలకర్ర అనిపించింది. సో మీకు నేను తర్వాత కొద్దిగా వేయించి పొడిలాగా చేసి కలిపాను అనమాట ఇందులో, కాకపోతే ఆ పార్ట్ చూపించలేదు. మీరు అలా చేయకుండా ముందుగానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా మిక్సీ పల్లీలు అది వేయించుకునేటప్పుడు కలుపుకోండి, వేయించేసి వేసుకోండి. అంతే, సూపర్ టేస్టీ అవిసె గింజలు. హై ఒమేగా 3 ఫ్యాట్స్, హై కాల్షియము, హై ఫైబరు, హై మినరల్స్ అన్నీ ఉన్న పొడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా అది ఎందులో తింటారనేది మీ ఇష్టం. అండ్ ఇప్పుడైతే హోమ్ మేడ్ బోర్న్విటా, అదే మిల్క్ పౌడర్ లేదంటే ప్రోటీన్ పౌడర్ ఏదైనా అనుకోండి, దానికోసం నేను పూల్ మఖానా 1 కప్పు వేయించుకుంటున్నా. పూల్ మఖానా యాక్చువల్లీ 2 కప్స్ ఆర్ 3 కప్స్ కూడా తీసుకోవచ్చు, అది మీ చాయిస్ని బట్టి. నేనేంటంటే అన్ని ఈక్వల్ క్వాంటిటీస్, ఎక్కువ శాతం ఎలా వేస్తూ ఉంటానంటే మనకి ఈజీగా ఉంటుంది, చెప్పడానికి ఈజీగా ఉంటుంది, చేసుకోవడానికి ఎవరికైనా ఈజీగా ఉంటుందని మెజర్మెంట్స్ అన్నీ ఒకేలాగా ఉండేటట్టు తీసుకుంటా. బట్ ఆ మెజర్మెంట్స్ కూడా టేస్ట్ బ్రహ్మాండంగా వస్తుంది అనమాట. సో 1 కప్పు పూల్ మఖానా తీసుకున్నాను. పూల్ మఖానా రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, చాలా అంటే చాలా మంచిది వెయిట్ లాస్కి. ఈ మధ్యకాలంలో పూల్ మఖానా వాడకం బాగా ఎక్కువైంది. స్వీట్స్లో పూల్ మఖానా కీర్ అని, పూల్ మఖానా రైతా అని రకరకాలు చేసుకుంటున్నారు, బాగా ఇంక్లూడ్ చేసుకుంటున్నారు డైట్లో. ఇప్పుడు 1 కప్పు అది వేయించుకున్న తర్వాత 1/2 కప్పు బాదం పప్పు. ఇక మన రెగ్యులర్ అన్ని రకాల పప్పులు, అన్ని రకాల గింజలు ఇక అన్నీ వాడటమే. నాకైతే ఇంట్లో సరుకుల్లో కందిపప్పు, పెసరపప్పు, వీటికన్నా కూడా ఈ గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, ఓట్స్, ఈ ఫ్లాక్స్ సీడ్స్ అన్న అవిసె గింజలు అన్న ఉంటాయి కదా, సారీ మర్చిపోయాను అబ్బా, చియా సీడ్స్, ఇవి ఉంటాయి అన్నమాట. ఏ ర్యాకులు తీసినా కూడా ఇవే కనిపిస్తూ ఉంటాయి. సో చూసారు కదా, అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్. 1/2 కప్ బాదం, 1/2 కప్ పిస్తా, 1/2 కప్పు జీడిపప్పు, ఇవన్నీ కలిపి లైట్గా రోస్ట్ చేసుకోండి. ఈ బాండీ చూసారబ్బా, నేను అజ్రం వెళ్ళినప్పుడు కొన్నా. లాస్ట్ ఇయర్ భవిష్య ఫంక్షన్కి ముందు గిఫ్ట్లు కొనడానికి వెళ్ళిన రోజు నేను చేసిన షాపింగ్లో తీసుకువచ్చిన బాండీ ఇది. అజరంలో తీసుకొచ్చిన ఎత్తడి బాండీ, బ్రహ్మాండంగా పనిచేస్తుంది, చాలా బాగుంది. బాండీ చూసి, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు అడుగుతారు ఎక్కడ కొన్నావు గౌతమి బాండీ, దాని లింక్ ఇవ్వవా అని అడుగుతారు. లింకులు లేవు, ఓన్లీ డైరెక్టే. సో ఇది నేను అజ్రంలో కొన్నాను అనమాట. సో ఇప్పుడు 1/2 కప్పు మెలన్ సీడ్స్, 1/2 కప్పు సన్ఫ్లవర్ గుమ్మడి గింజలు, 1/2 కప్పు, సారీ అసలు నేను ఒకదాని పేరు ఒకదానికి చెప్పేస్తున్నాను అబ్బాయి ఏంటో. 1/2 కప్పు మెలన్ సీడ్స్, 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్,
హాఫ్ కప్పు పంకిన్ సీడ్స్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు హాఫ్ క్వాంటిటీ తీసుకొని అవి కూడా మంచిగా రోస్ట్ అయ్యేలాగా వేయించుకొని అన్నీ చల్లారాలి. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసామంటే అందులో సహజంగానే కొద్దిగా నూనెలు ఉంటాయి. ఆ నూనెల వల్ల ఏమవుతుందంటే ఆ వేడికి ఉండ కట్టేస్తుంది. ఆ జార్లు వేస్తున్నప్పుడు ఉండ చుట్టుకున్నట్టు అయిపోతుంది. అలా ఉండ రాకుండా ఉండాలి అంటే చక్కగా చల్లారినాక, పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మంచిగా వేగినట్టు మనకి కలర్ చేంజ్ తెలుస్తుందనమాట. జుట్టు కోసం తాపత్రయపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో గుమ్మడి గింజలు బాగా తినండి అబ్బా, వైటమిన్ E ఎక్కువ ఉంటుంది, చాలా మంచిది జుట్టుకి. సో గుమ్మడి గింజలు డైలీ తినండి, డైలీ 1 స్పూన్ అన్న తినండి. చూద్దాం, నేనైతే ఈ ఇయర్ మేలో స్టార్ట్ చేసా కదా, 2025 మేకి ఏమాత్రం వస్తుందో చూద్దాం. సో ఇప్పుడైతే అన్నీ 1 by 1 గ్రైండ్ చేసుకోవాలి, ఒకేసారి గ్రైండ్ చేయొద్దు. ఎందుకంటే ఒక్కోటి ఎక్కువ టైం తీసుకుంటుంది, ఒక్కోటి తక్కువ టైం తీసుకుంటుంది మీకు గ్రైండ్ అవ్వడానికి. సో అన్నీ ఒకేసారి చేయకూడదు. సో ఫస్ట్ అయితే తామర గింజలు, పూల్ మఖానా గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసి ఇలా వడకట్టుకోవడం కాదు, జల్లించుకోండి. ఏమన్నా నలగని ముక్కలు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే అవి తీసుకొని, ఎందుకంటే మనం ఇది పౌడర్ లాగా చేసుకొని మిల్క్లో వాడుకోవడానికి అట్లా కలుపుకుంటాం కదా, సో దానికి ఇబ్బంది లేకుండా పౌడర్ లాగా వస్తాయి అన్నమాట. సో ఆ మిగిలిన దాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసాను. అలాగే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా అవి కూడా గ్రైండ్ చేసుకొని దాంతోపాటుగా ఈ జల్లిచ్చే దాంట్లోనే వేసుకొని కొద్దిగా కలుపుకుంటూ జల్లించుకుంటే ఏమన్నా నలగని పప్పులు ఉన్నా, ఏమన్నా ఉండలాగా ఉన్నా కూడా అవన్నీ కిందకి దిక్కుండా చక్కగా వచ్చేస్తాయి. సో పెద్ద పనేం కాదు, స్పాన్ ఆఫ్ ½ an hour వర్క్ అంతా కలిపి. సో చక్కగా ఒక్కరోజు చేసి పెట్టుకుంటే 1 నెల రోజులు వాడుకోవచ్చు. పిల్లల జ్యూసుల్లో పిల్లలకి మిల్క్ షేక్స్ లాగా చేసి ఇవ్వచ్చు. బనానాతో కానివ్వండి, పైనాపిల్ ఏదో ఒకటి, కర్బూజాతో కానివ్వండి, ఏదైనా మిల్క్ షేక్ లాగా చేసి ఇచ్చేటప్పుడు ఈ పొడిని 1 స్పూన్ వేసి ఇవ్వచ్చు. లేదంటే డైరెక్ట్గా మిల్క్లో వేడి పాలల్లో 1 స్పూన్ వేసేసి కలిపి ఇవ్వచ్చు. ఇంకా అది మీరు ఎలా వాడతారు అనేది, వన్స్ ఒకటి తయారు చేసామంటే దాన్ని ఎలా వాడాలనేది మనకే ఐడియాలు వస్తూ ఉంటాయి. దానికోసం ఎవరి ఇన్స్ట్రక్షన్స్ మనకు అసలు అవసరం లేదు. సో ఇప్పుడైతే మిగిలిన 3 రకాల గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలు కూడా కావాలంటే ఓట్స్ కూడా వాడవచ్చు. బట్ ఓట్స్ నేను ఈ పౌడర్లో కంప్లీట్ చాక్లెట్ పౌడర్ కలపకుండా చేసే ప్రోటీన్ పౌడర్లో అయితే నేను ఓట్స్ కూడా వేస్తాను, ఫ్లాక్స్ సీడ్స్ వేస్తాను, నువ్వులు వేస్తాను, దోస గింజలు అని ఉంటాయి, క్యూకంబర్ సీడ్స్ అవి వేస్తాను, వాల్నట్ వేస్తాను, పల్లీలు వేస్తాను. అది 12 రకాల ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తాను. అది ఒట్టి ప్రోటీన్ పౌడర్. అది ఓవర్ నైట్ ఓట్స్లో, నెక్స్ట్ స్మూతీస్లో దాంట్లో వేసుకోవడానికి. ఇది వచ్చేసి చాక్లెట్ పౌడర్ కలిపి మిక్స్ చేసే బోర్న్వీటా, అంటే లైక్ హోమ్ మేడ్ మనకి మిల్క్లో కలుపుకునే పౌడర్, బూస్ట్ బోర్న్వీటాలకి సబ్స్టిట్యూట్ అనమాట. సో దీంట్లో నేను అవన్నీ వేయలేదు, ఆ పాల టేస్ట్కి బ్యాలెన్స్ అయ్యే వాటిని కలిపాను అనమాట. సో ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత 1.5 కప్పు అన్స్వీటెండ్ కోకో పౌడర్, షుగర్ లేకుండా మనకి హెర్షీస్ది ఒకటి, క్యాడ్బరీ వాళ్ళదొకటి. ఈ షుగర్ అనేది ఏమాత్రం కలపకుండా ప్యూర్ చాక్లెట్ ఒట్టి కోకో పౌడర్ అనమాట ఇది. అది మనకి బిగ్ బాస్కెట్లో, అమెజాన్లో అన్నిట్లో దొరుకుతుంది. మంచి డిస్కౌంట్లో, ఆఫర్లో కూడా దొరుకుతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ తెప్పించేసుకోవచ్చు. నేనైతే ఇలాంటివి ఎక్కువ, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి, డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి కొనటం కన్నా కూడా ఇలాంటి ఆన్లైన్ సైట్స్లో తీసుకుంటాం అనమాట. ఎందుకంటే వీళ్ళ దగ్గర బయట వాటికన్నా కూడా కొంచెం డీల్స్ ఉంటాయి, ఏ ఒకటి ఆఫర్స్లో తక్కువకి వస్తూ ఉంటుంది. సో కలిపేసుకున్నాను మొత్తం చక్కగా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా. ఇందులో ఇప్పుడు మీరు కావాలంటే ముందుగానే బెల్లం పొడి కలిపి పెట్టుకోండి, లేదా ఎందుకంటే ముందుగానే బెల్లం పొడి కలిపామంటే అది అన్నిటికీ సూట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్మూదీలో వాడామనుకోండి, స్మూతీస్లో హనీ బాగుంటుంది బెల్లం పొడి కన్నా కూడా. అందుకని ముందు కలిపి పెట్టకుండా నేనేం చేస్తానంటే ఇంతవరకు బాటిల్ చేసి పెట్టుకొని, పాలల్లో కావాలనుకున్నప్పుడు బెల్లం పొడి, స్మూతీస్లో కావాలనుకున్నప్పుడు హనీ, ఓట్స్లో కానీ ఇంకా దేంట్లో అన్న వేసుకున్నప్పుడు దాన్ని బట్టి, దానికి ఏది బాగుంటుంది అనేది, చెరుకు పానకం వేసుకోవాలి ఏంటి అనేది దాన్ని బట్టి యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే నేను దీంతో చక్కగా ఒక స్మూతీ చేస్తున్నా, చాక్లెట్ స్మూతీ. ఒక బాగా పండిన ఒక మంచి బనానా ఒకటి తీసుకున్నా, కొద్దిగా పాలు వేసుకున్నా, మామూలు వైట్ మిల్కా లేదంటే ఆల్మండ్ మిల్కా లేదంటే ఇంకోట అనేది మీ చాయిస్. ఆల్మండ్ మిల్క్తో కోల్డ్ కాఫీ కూడా చాలా బాగుంటుంది అబ్బా. ఈసారి అది కూడా ఒకటి చూపిస్తాను, కోల్డ్ కాఫీ విత్ ఆల్మండ్ మిల్క్. దీంట్లో ఒక 1.5 టీ స్పూన్ ఈ మనం తయారు చేసుకుని మిల్క్ పౌడర్ వేసేసుకున్నాను. కొంతమంది ఇందులో మామూలు మిల్క్, నెస్లే వాళ్ళ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా కలుపుతారు. కానీ అందులో షుగర్ ఉంటుంది ఆ మిల్క్ పౌడర్లో. మిల్క్ సాలిడ్స్తో పాటు డెక్స్ట్రోజు, వీటితో మిల్క్ షుగర్స్తో పాటు నార్మల్ షుగర్ కూడా ఉంటుంది. అందుకని నేను అది వేయలేదు, నేను జస్ట్ బెల్లం వాడతాను అంతే. జ్యూసెస్లో అయితే హనీ వాడతాను, పాలల్లో అయితే బెల్లం వాడతాను. పాలల్లో తాగాలనుకోండి చక్కగా వేడివేడి పాలల్లో 1 స్పూన్ కలుపుకొని తాగడమే.
బనానా మిల్క్ షేక్ కొంచెం చాలానా? చాలా. నువ్వేంటి కిట్ క్యాట్ యూ వాంట్ కిట్ క్యాట్? కిట్ క్యాట్ చాక్లెట్ కావాలి. నువ్వు తాగు.